తోకలేని తిమ్మరాజు. తిమ్మన్న కోతిమూకలకు రాజు. అది ఒక ఊరి దగ్గర మిట్టమీద ఉంటూ ఉండేది. అది చేసే దుండగాలు ఇన్ని అన్నీ కావు. పిల్లలేమిటి పెద్దలేమిటి, దాని పేరు చెబితే భయపడని వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నన్ని తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉండేది. ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది. వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చొని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చున్నది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేళ్లాడుతూ ఉన్నది. అక్కడ నాగజముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకు తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటుపోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరివేశాడు. అది తీసుకోటానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకొని తిందామని కూర్చుంది. ఇంకేం, అక్కడ ఒక రక్కసి ముళ్ళు ఉండి తోక మొదట్లో గుచ్చుకున్నది. తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతల దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది, కాని అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థ పడుతూ ఉండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆ దారినే పోతూ తిమ్మన్నను చూశాడు. చూసి, అదేమిటోయ్ తిమ్మన్న, ఏమిటిలా పీక్కుంటున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. మంగలి మామ, పాడు ముళ్ళొకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అని అన్నది. ఓ సంతేగా, నేను తీసేస్తాలే ఉండు అని మంగలి అన్నాడు. బాబు నీకు పుణ్యముంటుంది, త్వరగా తీ అని తిమ్మన్న తొందర చేసింది. తీస్తా తొందరపడమాకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అని మంగలి అన్నాడు. ఓ ఇంతే కదా భాగ్యం, నువ్వేం చెబితే అది చేస్తా, రాతి బండకు మళ్ళే కూర్చుంటా, సరేనా అని తిమ్మన్న అన్నది. మంగలి పొదలో నుంచి కత్తి తీసి నెమ్మదిగా ముల్లుగుచ్చుకున్న చోట బొచ్చు గొరగబోయాడు. కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్క మాటు ఎగిరిపడింది. ఇంకేం, తోక సర్రున తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చేయి లంఘించుకొని, ఓరి నీ చెయ్యి విరగా, తిమ్మన్నరాజు తోక తెగగొయ్యటానికి నీకు చేతులెలా వచ్చాయరా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తైనా ఇచ్చిపో అని నిలవేసింది. తిమ్మన్న, ఇందులో నా తప్పేముందు చెప్పు, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేం కావాలని తెగ్గోశానా, నా బ్రతుకు ఈ కత్తితోనే ఉందే, అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అని మంగలి విచారంగా అన్నాడు. నువ్వు బతికితే నాకేం, చస్తే నాకేం, నా తోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలో నుంచి కత్తి లాక్కొని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడొక మర్రి చెట్టు నీడన కూర్చొని తెగిన మొండితోక చూసుకుందామని ప్రయత్నించింది. కాని కనిపించలే. ఇంతలో అక్కడికొక మామిడి పళ్ళమ్మి పళ్ళ తట్ట నెత్తిన పెట్టుకొని వచ్చి చెట్టు నీడన కూర్చొని తట్టలో పండొకటి తీసుకొని తినటం మొదలెట్టింది. తిమ్మన్న ఆ అమ్మితో, అమ్మి, అదేమిటి అట్లా నోటితో కొరుక్కొని తింటావేం, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకొని తినరాదు అని అన్నది. తిమ్మన్న, నేనా బీదదాన్ని, నాకు చాకులు కత్తులు ఎక్కడ్నుంచొస్తాయి అని పండ్లమ్మి అన్నది. నా దగ్గర ఒక మంచి కత్తి ఉన్నది, కావాలంటే కాసిన్ని కాయలు కోసుకు తిను, ఇంతలోకే అరిగిపోతుంది గనకనా అని తిమ్మన్న కత్తిచ్చింది. పండ్లమ్మి 4-5 పళ్ళు కోసుకు తిన్నది. ఒక్క ముక్క కూడా తనకు పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తుంది. పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకిచ్చింది. తిమ్మన్న కత్తివంక చూసి, ఎంత నంగనాచివమ్మ, కత్తి అంతా మొండి చేసిస్తున్నావే, నేనిచ్చినప్పుడు తళతళ మెరుస్తున్నదే, ఇప్పుడెట్లా ఉందో చూడు, పదునంతా పోయింది, నాకక్కర్లేదు, పాడు కత్తి నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళ తట్టిచ్చి వెళ్ళు అని తిమ్మన్న దర్జాగా అన్నది. పాపం పళ్ళమ్మి తెల్లబోయింది. తిమ్మన్న, ఈ కత్తి తీసుకొని నేనేం గొంతులో కొట్టుకోనా, నేనేదో ఈ పళ్ళమ్ముకొని 4 డబ్బులు సంపాదించుకొని పొట్టపోసుకోవాల్సిన దాన్ని నా నోట్లో మట్టి కొట్టకు అని పండ్లమ్మి అన్నది. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు, నా మామూలు కత్తి నాకిచ్చినా సరే, లేకపోతే పండ్ల తట్ట ఇచ్చి వెళ్ళినా సరే అని తిమ్మన్న అన్నది. ఇదేం తంటారా భగవంతుడా
అని పండ్లమ్మి విచారిస్తూ ఉండగా తిమ్మన్న తట్టలంఘించుకొని అక్కడ్నుంచి ఉడాయించింది. పళ్ల తట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరకొచ్చింది. అక్కడొక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతోంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావేం, ఆకలవుతోందా అని తిమ్మన్న అడిగింది. అవును తిమ్మన్న, ఇవాళ పొద్దుట చద్దిబువ్వ కూడా తినకుండా వచ్చా, మా చెడ్డ ఆకలేస్తోంది అని పిల్ల అన్నది. అలాగా, పాపం, ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టెడున్నాయి, నీకావాల్సినన్ని తిను అని తిమ్మన్న పళ్ల తట్ట పిల్లకిచ్చింది. పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరసబెట్టి తినటం మొదలెట్టింది. ఇంకా తట్టలో 4-5 పళ్ళు ఉన్నాయనగా, ఏం పిల్ల, పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు లొడితెడు లేవు, బుట్టెడు పళ్ళెలా తిన్నావు, ఏదో దయతలచి తినమన్నాను కదా అని అన్నీ తిని కూర్చున్నావు, భలే దానివిలే, నా పళ్ళు నాకు కక్కు, లేకపోతే ఆ ఎద్దునైనా ఇచ్చెయ్ అని తిమ్మన్న అన్నది. పాపం పిల్ల బిక్కమొహం వేసింది. తిమ్మన్న, ఎందుకిలా కోప్పడతావు, నువ్వు తినమంటేనేగా తిన్నాను, ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ నాన్న నన్ను చితకబొడుస్తారు, తిమ్మన్న నన్ను వదిలిపెట్టు అని పాపం పిల్ల కన్నీరు కారుస్తూ అన్నది. కాని తిమ్మన్నకు జాలి కలగలేదు. పిల్ల చేతిలో ఉన్న తాడు లంఘించుకొని ఎద్దును లాక్కుపోయింది. పాపం పిల్ల బోర్లాపడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దుని తీసుకొని వస్తూ ఉండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దుకు బదులు తెలకవాడే గానుగ లాగుతున్నాడు. ఏమండోయ్ తెలకల బావగారు, ఈ ఉద్యోగం ఎప్పట్నుంచి అని తిమ్మన్న అడిగింది. ఏం చేసేది తిమ్మన్న, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది, గానుగ ఆడితేనేగా డొక్కాడేందుకు, అందుకని నాకీ కర్మ అని తెలకవాడన్నాడు. అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దున్నది, కావాలిస్తే ఇవాల్టికి నీ గానుగ ఆడించుకో అని తిమ్మన్న అన్నది. చాలా మంచివాడివి తిమ్మన్న, సాయంత్రం లోపల నీ ఎద్దును నీకిస్తాలే అని తెలకవాడన్నాడు. తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గరకు వచ్చింది. తెలకవాడు ఎద్దును తిరిగిచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక ఎగాదిగా చూసి, ఏమోయ్ తెలకల బావా, నా ఎద్దును డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకొని ఇస్తున్నావా, చూడు ఇప్పుడో ఇంకాసేపటికో చచ్చేటట్లుంది, నువ్వే ఉంచుకో, నాకక్కర్లేదు, నా ఎద్దుకు బదులు నువ్వాడించిన నువ్వుల నూనెంతా నాకిచ్చేయి అని తిమ్మన్న అన్నది. తెలకలవాడు తెల్లబోయి, తిమ్మన్న, ఇలాగనటం నీకు న్యాయమేనా, నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే, నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా, క్షమించు, నూనె ఇవ్వలేను అని అన్నాడు. ఏమిటి ఇవ్వలేవు, ఎలా ఇవ్వవో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకొని దౌడు తీసింది. తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకొని వస్తూ ఉండగా తోవలో ఓ ముసలవ్వ అట్లు పోస్తున్నది. తిమ్మన్న అవ్వ పక్కకు పోయి కూర్చొని, అవ్వ, నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే గాని నీ దగ్గర ఇలాంటివి ఎవరు కొంటారు, మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతోమంది కొనటానికొస్తారు అని తిమ్మన్న అన్నది. తిమ్మన్న, నువ్వు చెప్పేది నిజమే, కాని నేనా బీదదాన్ని, మంచి పప్పు నూనె ఎక్కడ్నుంచి తేను అని అవ్వ అన్నది. అవ్వ, నీకు నిజంగా కావాల్సి ఉంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉన్నది, నీకు కావాల్సినంత వాడుకో, నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ పెట్టు చాలు అని తిమ్మన్న అన్నది. అవ్వ సరేనని నూనె తీసుకొని దోశలు పోయటం మొదలుపెట్టింది. అవ్వ దగ్గర ఉన్న పిండంతా అయిపోయింది. చట్టీలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టి తిరిగి తిమ్మన్నకిచ్చేసింది. తిమ్మన్న చట్టీలోకి తొంగి చూసి, అవ్వ, ఏమోననుకున్నా, భలేదానివే, ఈ కాస్త నూనె నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో, నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉన్నది, అందుకని దోశలు నావి, మిగిలిన నూనె నీది అని తిమ్మన్న అన్నది. అవ్వకు ఏమీ తోచలేదు. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడనుకొని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందుగదా అని తిమ్మన్న దోశల దొంతర నెత్తిన పెట్టుకొని ఒకే పరుగు తీసింది. తోవలో తిమ్మన్నకి ఒక మనిషి రండోలు మోసుకొస్తూ కనిపించాడు. తిమ్మన్న అతన్ని చూసి,
ఏం రండోలు బావా, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. ఇక్కడికేనోయ్ తిమ్మన్న, పక్క ఊరిలో పెళ్లికి పిలిచారు అని రండోలు వాడన్నాడు. సరేనని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ఇంతలోకే ఒక ఏరు దగ్గరికి వచ్చారు. తిమ్మన్న రండోలు వాడితో, రండోలు బావా, చాలా దూరం వచ్చాం, కాళ్ళు లాగుతున్నాయి కదూ, కమ్మని దోసలు కాసిన్ని తిని ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అని అన్నది. నిజమే, కానీ ఈ నట్టడవిలో మనకు దోసలేమైనా ఆకాశాన్నుంచి రాల్తాయా అని రండోలు వాడన్నాడు. ఆకాశాన్నుంచి రాలటమెందుకోయ్, మన దగ్గర లేకపోతేగా. ఇవిగో నా దగ్గర బోలెడు కమ్మటి దోసలున్నాయి, కాళ్ళు చేతులు కడుక్కురా, తిందాం అని తిమ్మన్న అన్నది. సరేనని రండోలు వాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దోసెలు తీసుకొని తినటం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది. రండోలు వాడు వంచిన తల ఎత్తకుండా దోసె మీద దోసె గొంతు దాకా మెక్కాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, చాలేవయ్యా, భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కాసిన్ని తినమంటే అన్నీ తింటావా, నా దోసలన్నా నాకుతే, లేదా నీ డోలన్నా నాకివ్వు అని అన్నది. డోలువాడు గుడ్లు వప్పజెప్పి కూచున్నాడు. గొంతు వరకు మెక్కటం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏం చేయటంరా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగా తిమ్మన్న డోలు లంఘించుకొని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరకు చేరుకున్నది. కోతులన్నీ తిమ్మన్న రాజును చూడగానే లేచి నిల్చొని సలాం చేశాయి. అప్పుడు కోతుల మంత్రి, రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అని మంత్రి అన్నాడు. సరే, అంతా కూర్చోండి అని తిమ్మన్న రాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. తోకపోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం, కత్తిపోయి పళ్ళు వచ్చే ఢాం ఢాం ఢాం, పళ్ళు పోయి ఎద్దు వచ్చే ఢాం ఢాం ఢాం, ఎద్దుపోయి నూనె వచ్చే ఢాం ఢాం ఢాం, నూనె పోయి దోసలొచ్చే ఢాం ఢాం ఢాం, దోసలు పోయి డోలు వచ్చే ఢాం ఢాం ఢాం, ఢాం ఢాం ఢాం, ఢాం ఢాం ఢాం. ఇది వినగానే కోతులన్నీ ఎగిరి గంతులేయటం మొదలుపెట్టాయి. అడవి అంతా కోతుల గోలతో మారుమోగిపోయింది.